ఊళ్ళల్లో ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు పని చేసుకుంటారు. పొద్దున లేస్తారు, ఇంట్లో పని చేసుకుంటారు. ఇంట్లో పని చేసుకొని చేను కాడికి పోతారు. చేను కాడికి పోయి పొద్దంతా చేనులో పని చేసుకొని సాయంత్రం వస్తారు, అన్నం తింటారు, పడుకుంటారు. వాళ్ళకి మాట్లాడుకుందామంటే టైమే ఉండదు. పొద్దుగాల 4 గంటలకు లేస్తారు, అప్పుడు మాట్లాడుకుంటారు ఏదన్నా విషయాలు ఉంటాయి. భార్య చెప్పు తినని భర్త ఉంటాడు కదా, అప్పుడు భార్య అంటది కదా, చెప్పు తిన్నవా, ఐకేపుల అడ్లు ఇవ్వంటే రైస్ మిల్లుకి ఇత్తివి, ఆ రైస్ మిల్లు పైసలు ఇవ్వంటే ఇగిత్తాగిత్తరన బట్టి బొంక బట్టి ఇత్తనే లేరాయే, ఫోన్ చేస్తే లేపుతలేరాయే, పోతేనేమో ఇత్తలేరాయే. అదే ఐకేపుల ఇచ్చిన వాళ్ళందరూ వచ్చినాయి, పాత పడిపోయినాయి. ఇప్పుడేమో పెట్టుబడికి లేదాయే, అడ్ల పైసలు వస్తే ఇప్పుడు ఏసంగి పెట్టుబడి పెట్టుకుందాము, నాట్లకు ట్రాక్టర్లకు వాటి ఇటు మందు బస్తాలకు. ఇప్పుడు ఏం పెడతావు, చెప్పు తిన్నావా, నేను చెప్పుతే ఎప్పుడు వినవైతివి. ఇప్పుడు మళ్ళీ అప్పుకు పోతావా, అప్పుకు పోయి అప్పు తెచ్చి పెడతావా. ఏ రోజు చెప్పు తిన్నావని నువ్వు, నేనేమైనా చెప్పు తింటున్నావా, ఎన్నడినావు, ఎప్పుడు నీదే సాగాలంటావు అయితివి. ఏం చెప్తావో చెయ్యి, ఇప్పుడుగా ఎక్కడ తెస్తావో తేపు తెచ్చిపెట్టు అని అంటది భార్య. అట్లుంటాయి ఊళ్ళల్లో విషయాలు.